ఈ పగటి వేళ ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండి బలపరిచి క్షేమమునిచ్చి నడిపించునుగాక. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడడానికి సంసిద్ధుడై ఉన్నారు గనుక శ్రద్ధాభక్తులతో దేవుని మాటలు వినాల్సిందిగా తెలియపరుస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యం 3వ లైన్లో ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. నా వైపు చూడాలిక, మీరు చాలా షార్ప్గా ఉండాలి, చాలా హుషారుగా ఉండాలి. చేతులు పైకి గట్టిగా లేలో చెప్పండి. ఇక చెప్పిన రెఫరెన్స్కి ఒక్కొక్క రెఫరెన్స్కి మీరు 5 నిమిషాలు పట్టిందనుకో, ఇక నేను 2 గంటల ప్రసంగం చేయాలి. నేను చెప్తూ ఉంటాను, మీరు త్వరగా దేవుని మాటలు నోట్ చేసుకుండాలి. చేతులు పైకి గట్టిగా లేలో చెప్పండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, నేటి దినాలు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కఠోరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక మనిషి మరొక మనిషికి మధ్య బంధుత్వంలో తారతమ్యాలు కనపడుతున్నాయి. ఒక మనిషి మరొక మనిషి మధ్య ప్రేమ అనురాగాలు చల్లారిపోయినటువంటి పరిస్థితులు. ఒక మనిషి మరొక మనిషి మధ్య ఆ బంధుత్వం లేకపోతే ఆ అవినవ భావ సంబంధం కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులను ఈ లోకంలో కోకొల్లలుగా మనం చూస్తూనే ఉన్నాం. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు మరొక వ్యక్తి సహాయము చేయవలసిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఆదుకోవలసినటువంటి వారు ఆ వ్యక్తి కోసం స్పందించి ఆ వ్యక్తికి ఆ పరిస్థితుల్లో కలవరపడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆపదలో నడిపించబడుతున్నప్పుడు ఆ ఆపదలో అతన్ని ఆదుకోవలసిన వ్యక్తి, సహాయము చేయవలసిన వ్యక్తి, పరామర్శించగలిగినటువంటి ఆ వ్యక్తి ఈ రోజున ఆ వ్యక్తిని సహకరించకపోగా ఆ వ్యక్తికి ఆపదలో ఆదుకునే అంకిత భావం లేకుండా ఎందరో కఠోరమైనటువంటి కఠిన స్వభావం కలిగినటువంటి వారిని ఈ లోకంలో కోకొల్లలుగా అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. నేటి దినాలలో ఇబ్బందుల కొలమిలో నడిపించబడుతున్న వ్యక్తికి చేయూతనిచ్చి చెంత చేర్చుకునే మనుషులు నరలోకంలో కానరన్నటువంటి పరిస్థితులు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తాను, వారిని ఆదుకుంటాను, వారికి నేను జవాబునిస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఏ పరిస్థితుల మధ్యలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ స్థలంలో మీరు అడుగు పెట్టారో నాకు తెలియదు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆకాశమందు ఆశీనుడై ఉన్నవాడు ఆయన తొంగి నిన్ను చూస్తూ, నిన్ను దృష్టించి చూస్తూ, ఇదిగా ఈ పునరుద్ధానపు వేళ ఈ శక్తి కలిగినటువంటి మాట నీకు తెలియపరుస్తున్నాడు. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 17వ వాక్యం కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథం 69వ కీర్తన 17వ వాక్యం. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. వాక్యం ఏమని వ్రాయబడింది? యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఈరోజు నా మనిషి సాటి మనిషికి సహాయము చేసే దినాలు కాదు ఇవి. భయంకరమైన కఠోరపు దినాల్లో మనం ఉన్నాం. ఈ కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీ సేవకుడైన నాకు విముఖుడవై ఉండకము. నాకు దూరంగా ఉండొద్దయ్యా, నాకు ఆమడ దూరాన్ని నిలబడొద్దయ్యా. నీ సేవకుడినైనా నేను ఇబ్బందుల్లో ఉన్నాను,
త్వరగా నాకు ఉత్తరమేమో. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇబ్బందుల్లో ఉన్నాను బాబు, సమస్యలో ఉన్నాను అని అంటే దావీదుకి సహాయం చేయగలిగిన వారు, అతన్ని పరామర్శించగలిగిన వారు ఎవరు లేరా అని అంటే అనేక మంది ఉన్నా అందరి సహాయము అతనికి అందటం లేదు. ఎందరో ఉన్నా వారికి ఆ సమయానికి ఆయనకు సహాయము చేయగలిగిన వాడు ఎవడూ లేదు. దేవుని వాక్యంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ సేవకుడైన నాకు విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, త్వరగా నాకు ఉత్తరమేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజున దైవ సేవకులు యేసన్న గారు ఇలాగే ఒక మహాసభలో వాక్యం చెప్తూ ఉన్నారట. వాక్యం చెప్పి ముగించిన తర్వాత చివరి ప్రార్థన చేసుకునేటప్పుడు చెప్పారట. ఏమన్నానంటే, నా తల్లిదండ్రులారా, సహోదరులారా, దూరాన సమీపాన ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ చివరి క్షణాల్లో ప్రభు ఎదుట పశ్చాత్తాపడి కనుల మూసి ప్రభు సన్నిధిలోని ఆక్రందన ఏంటో తెలియపరిచి ప్రార్థన చేసుకునండి, అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేసుకోండి అన్నాడట. అన్న ఎంత చెప్పినా అదిగో ప్రార్థనా మందిరానికి వచ్చిన కోడికకు వచ్చిన అందులో తల్లిగారు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుందట. ఈ యేసన్న గారికి కోపం వచ్చి మరలా గట్టిగా కలుమై దేవుని సన్నిధిలో ఉన్నావు, దైవ భయము కలిగి ఇది పరిశుద్ధమైన స్థలం, ఆయన సన్నిధిలో కన్నులు మూసి ప్రార్థన చేయి, జ్ఞానం ఉందా నీకు అని కఠినంగా కాస్త కోపంతో చెప్పాడట. అయినప్పటికీ నా తల్లి అటు ఇటు చూస్తూనే ఉందట. మీరు వింటున్నారండి? అయినప్పటికీ అటు ఇటు చూస్తుంటే ఇంకా యేసన్న గారికి ఇంకా కోపం వచ్చిందంట. ఇంతలో యేసన్న గారు అంత గట్టిగా మాట్లాడుతుంటే అన్న ఎవరి గురించి మాట్లాడుతున్నాడని అందులో తల్లిలో వెనక తిరిగి చూసేసరికి ఏమని నిజంగా ఒక ఆమె కనులు తెరిచి దిక్కులు అటు ఇటు చూస్తుంది. అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, యేసన్న గారికి సైగ చేసిందంట, ఆమెకి ఇక నోరు నెత్తు కొట్టుకున్నాడంట. అన్న బాబు వినపడదు కదా, వినపడినప్పుడు నేనేం చేస్తున్నా, గట్టిగా గర్దిస్తున్నానని చాలా బాధపడ్డాడట. ఈ కీర్తనగాడు ఏమంటున్నాడు, యెహోవా నీ సేవకునైన నాకు విముఖుడవై ఉండకము, నీ సేవకునైన నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు, ఎవరిని ప్రార్థన చేసినప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన దేవుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించి ఆ మొరకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 86వ కీర్తన 7వ వాక్యం కూడా చదువుకుందాం. 86వ కీర్తన 7వ వాక్యం, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక ఆపత్కాలమందు నీకు మొర్ర పెట్టెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక చోట్ల ఆయన ఉత్తరం ఇచ్చువాడని బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ వ్రాయబడ్డది. ఆ మాటలు కొన్ని మాటలు మీకు తెలియపరుస్తున్నాను. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ ఆయన ఉత్తరం ఇచ్చినటువంటి అనుభవాలు మనం చూస్తాం. కీర్తనాకారుడు అన్నాడు, అయ్యా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమేమో. ఈ కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు నాకు ఉత్తరం ఇచ్చు వాడవ కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టి తిని. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే మనసెరిగినటువంటి మహామనిషి. ఆయన స్పందించేవాడు, ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన ఆలోచన తెచ్చేవాడు, ఆయన స్థితిగతులు మార్చగలిగిన వాడు, మరణంలో నుంచి జీవంలోనికి దాటించగలిగిన వాడు, ఉన్నతమైన కార్యములను చేయటకు శక్తి కలిగిన దేవుడు, శక్తి సంపన్నుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోవా
నీవు నాకు ఉత్తరం ఇచ్చదు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలమందు ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆపదలో ఆదుకునేవాడు, కన్నీళ్లు తొడవగలిగిన వాడు, సమస్యల వలయాల్లో చిక్కబడినప్పుడు చేయూతనిచ్చి ఆ పరిస్థితుల నుంచి నేను లేవనెత్తుటకు యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఎవరో ఎన్నో కష్టాల కడలిలో జీవితాన్ని కొనసాగించుకుంటున్న వారు ఈ పునరుద్ధానపు ఆరాధనలు ప్రార్థనా మందిరంలో అడుగుపెట్టారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో ప్రత్యేకమైన రీతిలో వారితోనే మాట్లాడుతున్నాడు. నీ మొర ఆలకించి నీకు ప్రత్యుత్తరం ఇచ్చి నేను బలపరచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఉత్తరం ఇస్తే ఏం జరుగుతుంది? ఆయన మనకు ఉత్తరం ఇస్తే ఏం జరుగుతుంది? బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చెప్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పాలి, గట్టిగా లేదు చెప్పండి. దేవునికి మహిమ కలిగేటట్లు చెప్పండి. పరలోక సంబంధమైన మహిమ చేత నింపబడినట్లుగా గట్టిగా లేదే చెప్పండి. హల్లెలూయా. అనుకూల సమయమందు నేను నీకు మొర్ర పెట్టి తిని ఆ మొర ఆలకించి నీవు నాకు రక్షణ దినమందు నీవు నన్ను ఆదుకొంటివి. ఆదుకొంటివి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమని? సాహసించడం అని అర్థం. ఆదుకోవడం అంటే అర్థం ఏంటి? సాహసించడం. ఒక వ్యక్తి నదిలో కొట్టుకుని పోతున్నాడు అనుకోండి, వింటున్నారండి? అందరూ చూస్తున్నారు గట్టి మీద నుంచి. ఒరే బాబు, మునిగిపోతున్నాడు కాపాడని, అదిగో మునిగిపోతున్నాడు, ఆ వ్యక్తిని కాపాడని, కాపాడని బాబు అని కేకలు వేయడం ఒకటి. మరణానికి సహితం ఛేదించి ఇది అపాయమే, ఇది ప్రాణాపాయమే, ఈ స్థితిలో మనమేమి వెళ్ళదు అని అనుకోకుండా ఆ సమయంలో కూడా అందులోనికి దూకి ఆ వ్యక్తిని తప్పించడం, ఆ వ్యక్తిని ఆదుకోవడం సాహసించడమే కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సాహసమైన కార్యములు చేయుటకు యేసుక్రీస్తు వారు శక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రక్షణ దినమందు నేను వారిని ఆదుకొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది జీవితాలు ఈరోజు అట్టడుగుపోతున్నటువంటి పరిస్థితి. అనేక మంది చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఆశలు ఆవిరైపోయాయి. ఎన్నో ఆశలతో నా జీవితాన్ని ప్రారంభించాలని ఎంతోమంది కలవరపడే వాళ్ళు చాలామంది ఈ ఆరాధనలు అడిగి పెట్టుండొచ్చు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటాడు, అనుకూల సమయం ముందు నీవు నాకు మొరపెట్టితివి, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏ పరిస్థితుల మధ్యలో ఈ పునరుద్ధాన ఆరాధనలో నువ్వు అడుగు పెట్టావో, ఏ సహాయాన్ని కోరుకుంటున్నావో, ఆ పరిస్థితుల్లో నా దేవుడు చేయుతనిచ్చి నిన్ను ఆదుకుని సమాజములో నీకు విలువలు చేకూర్చి నీ స్థితిగతులు మార్చి ఈ సమాజంలో నేను ఒక సాక్షిగా నా దేవుడు నిన్ను నిలిపి ఘనపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, వింటున్నారండి? ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. గ్యాస్ తెలియకుండా చిన్న బిడ్డ, ఆ పాప అలా ముట్టించిందండి. ఆ గ్యాస్
సడన్గా వచ్చి ఆ పాప అంతలా కాలిపోయిందండి. కాలిపోతే ఆమెను హాస్పిటల్కి హడావిడిగా తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ హాస్పిటల్ మీద అరుటాకుల మీద ఆమెను పడుకోబెట్టారు. డాక్టర్ గారు మొత్తం చెకప్ చేసి చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ తండ్రి గారిని పిలిచి చెప్తున్నాడు, నాయనా ఇక ఈమె బ్రతకడం మాత్రం అసంభవం, ఏం బ్రతకదు. ఇంకా మహాపోతే ఒక 30 నిమిషాలు 20 నిమిషాలు తప్ప ఈమె బ్రతకడం అంటే బ్రతకదు. గుండె అలా ఉడికిపోయింది. ఈమె జీవితం ఇంకా అయిపోయింది. డాక్టర్లు చెవిడికి పెట్టేశారు. చివరి కోరిక ఏంటని చెప్పి తల్లిదండ్రులు, రక్త సంబంధికులందరూ ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి ఆమెను చూస్తే తండ్రి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఆ చిన్న బిడ్డ వాళ్ళ నాన్నగారిని చూసి, నాన్న నన్ను ఒకసారి ఎత్తుకోవా, ఒకసారి నాకు ఎత్తుకుని ముద్దు పెట్టవా అని అడిగాను. తండ్రి ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. గుండెలు అవసేలా కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగాడు, ఎవరిని డాక్టర్ గారు ఈ మరి నా బిడ్డ పరిస్థితి ఏంటండి? డాక్టర్ గారు చెప్పగానే చెప్పారు, ఇక మీ అమ్మాయి బ్రతకడు, ఇక 20 నిమిషాలే సమయం, అంతకు మించామే బ్రతకదండి. వెంటనే ఆ తండ్రి ఆ చిన్న బిడ్డ నా కూతురు అలా ఎత్తుకున్నటువంటి తండ్రి ఆ కుమార్తెను ముద్దు పెట్టుకున్నాడు. ఏడుస్తూ ఉంది. ఏడ్చి అలాగే ప్రాణాన్ని విడిచిపెట్టేశాను. ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? శారీరకమైన ఒక తండ్రి తన కళ్ళ ముందు తన కుమార్తె విలవిలలాడిపోతుండే, మరణ అపేక్షతో కొట్టిమిట్లాడుతుండే ఆ తండ్రి ఆ సహోదరిని ఆదుకోలేకపోయాడు. నీకు బంధు బలగం ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, నీ తోబుట్టువులు ఉండొచ్చు, నిన్ను కన్నవారు, నీకు తోబుట్టిన వారు ఎందరో ఉన్నా కానీ ఎవరు నిన్ను ఆపత్కాల మందు ఆదుకొనలేరన్నమాట వాస్తవం. అది నగ్న సత్యం. నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు, ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు ఆపత్కాల మందు నీ మొర ఆలకించి నిన్ను ఆదుకొనుటకు యేసుక్రీస్తు అనువాడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చెప్తాను. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 3వ చరణం కూడా చదువుకుందాం. 138వ కీర్తన 3వ చరణం త్వరగా చదవాలి. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడట. ఆయన చెప్తున్నాడు, యెహోవాకు నేనే వారికి ఉత్తరం ఇస్తాను. ఉత్తరమిచ్చే దేవుడు, ఉత్తరమిచ్చే ఆ దేవుడు మనకి ఎప్పుడు ఆయన మనకు ఉత్తరమిస్తే ఏం జరుగుతుంది? రక్షణ దినమందు ఆయన మనలను ఆదుకుంటే. వాక్యం మనం చదువుకున్నాం. నేను నీకు మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించితివి, నన్ను ధైర్యపరచితివి. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తరం ఇచ్చే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యమునిస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చదువుతారు, తల్లి తల్లడిల్లిపోతుంది, కలవరపడిపోతుంది. నా అనుకున్న వాళ్ళు ఆమె నిందించి అవమానపరిచి ఎవరిని పరిహాసాస్పదంగా ఆమె గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరిని నిలవలేడలేనటువంటి పరిస్థితి అన్న జీవితం. నేరుగా దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరంలో కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంది. ఆమె మనోవేదన ఎవరికి అర్థం కావట్లా. అనేక మంది చూస్తున్నారు కానీ ఆమె కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంది, ఆక్రందన చేస్తుంది. దైవ సేవకుడు నేరుగా ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు ఇశ్రాయేలు దేవునితో ఏదైతే మనవి చేసావో అది ఆయన నీకు అనుగ్రహించునుగాక.
ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవునితో ఏదైతే మనం చేసావో అని అన్నాడంటే అర్థం ఏంటి? ఆమె ఏం చేసుకున్నదో ఆయనకి తెలియదు కనుక. వింటున్నారా? ఆమె ఏం మనవి చేసుకుందో ఆయనకి తెలీదు. మనో దుఃఖము కలిగినదై కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుందట. దైవజనుడు అంటున్నాడు, నీవు ఏదైతే సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసావో ఆయన నీ మొర ఆలకించి అది ఆయన నీకు అనుగ్రహించునుగాక అన్నాడు. నాట నుండి ఆమె దుఃఖ ముఖంతో ఉండుట అంటే ఆమెకి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. నేను నీకు మొర పెట్టి తిని నా మొర ఆలకించిన నువ్వేం చేసావు? ప్రాణములో త్రాణ పుట్టించావు. నన్ను నువ్వేం చేశావు? ఇప్పుడు ఆ రోజు నుంచి ఆమె కన్నీళ్ళు విడటం మానేసింది. అంతవరకు ఉపవాసం చేస్తూ జాగరాలు చేస్తూ ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచిన ఆ సహోదరి నేటి నుంచి కన్నీళ్ళు విడవలేదట. సంతోషగానాలతో ప్రభు సన్నిధిలో నుంచి బయలు వెళ్ళింది. ఆమె ప్రభు సన్నిధిలో ఏదైతే మనమే చేసిందో ధైర్యపరచిన దేవుడు ఆమెకు దానిని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో వినూత్నమైన కార్యములు జరిగించునుగాక, నిన్ను బ్రతికించునుగాక, క్షేమస్థితినిచ్చునుగాక, నీ మొర ఆలకించునుగాక, ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. నిశ్చయముగా నీ స్థితిగతులు నా దేవుడు మార్చునుగాక. నీ గుండెలో గొప్ప ధైర్యములు నా దేవుడు స్థాపించునుగాక. మూడో మాట కాడ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యం 3వ లైన్ నుంచి, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలుల దేవుడునైనా నేను వారిని విడనాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. వింటున్నారండి? జాగ్రత్తగా చేతులు పైకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఉత్తరం ఇస్తే ఏం చేస్తాడు? రక్షణ దినమందు ఆదుకుంటాడు, సాహసించి ఆదుకుంటాడు నిన్ను. రెండోది ఏం చేస్తాడు? ప్రాణములో త్రాణ పుట్టించి నిన్ను ధైర్యపరుస్తాడు. మూడవదిగా ఆయన చేసేది ఏంటంటే, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని ఎన్నటికీ విడనాడను. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. మనుషులు విడిచిపెడతారండి. ఏమండి, ఒకప్పుడు పొగిడిన వాళ్ళు ఈ రోజున నిన్ను గాయపరచవచ్చు. ఒకప్పుడు నిన్ను ఏమైనా పూలదండలతో సత్కరించిన వారు ఇప్పుడు నిన్ను గురించి ఆ చేతులే రాళ్ళు విసిరి నేను అవమానపరచవచ్చు. మనుషుల యొక్క నైజం ఎలాగుంటుందో తెలుసు. ఒకప్పుడు పొగిడిన వాళ్ళు ఈ రోజున ఏం చేస్తారు? నిన్ను గురించి ఒకప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడిన వారు దేశాభిప్రాయంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఏమైనా పూలదండలతో సత్కరించిన వాళ్ళు ఏమైనా కొన్ని దినాలు వాళ్ళు ఎలా మారిపోతారు? ఏ చేత్తో అయితే పూలు వేశారో ఆ చేత్తోనే రాళ్ళు వేసే వాళ్ళు కూడా ఉంటారు. మనుషులు విడిచిపెట్టవచ్చు, మనుషులు విడనాడవచ్చు, మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు నీకు దూరం అయిపోవచ్చు. అప్పుడప్పుడు నేను కొన్నేళ్ళకు విజిటింగ్కి వెళ్ళేటప్పుడు కొందరు తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుని చెప్పే మాట, నైనా ఇక్కడ పేదరికంలో నేను కన్న నా బిడ్డలు నన్ను విడిచిపెట్టేశారయ్యా. అయ్యా, నా తోబుట్టువులకి నేను భారమైపోయాను, నన్ను కట్టుకున్నవాడు కష్టపడిగా మారిపోయాడు, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, నాకున్న వారందరూ నన్ను వెలివేశారు, నాకున్న వాళ్ళందరూ నన్ను తోలనాడారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది, ఆయన నిన్ను
విడవడు విడనాడడు. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. తర్వాత ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను విడువని దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగునగాక. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదా. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండగా వారైనా మరచుదరేమో, కానీ నేను నిన్ను మరువను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. ముదిమి వచ్చి వరకు మిమ్మల్ని ఎత్తుకొని వాడను నేనే, నేను మిమ్మల్ని విడవను. చేతుల పైకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన మనకు ఉత్తరం ఇస్తే ఏం జరుగుతుంది? 3 మాటలు చెప్పాను. 1, రక్షణ తినమందు ఆదుకుంటాడు. 2వదిగా, ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యపరుస్తాడు. 3వదిగా, ఆయన మనలను విడనాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికైనా ఉత్తరం ఇస్తాడు, ఎవరికైనా జవాబిస్తాడు. నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రాలేదేంటి? ఇన్ని సంవత్సరాల నుంచి కన్నీళ్ళు విడుస్తున్నాను, నా బ్రతుకు అక్కడే మిగిలిపోయిందేంటి? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు పెట్టి, ప్రభు నాకు దయచే ప్రభు, నా కుటుంబాన్ని మార్చు, నా స్థితిగతులు మార్చని నేను ఇన్ని సంవత్సరాల నుంచి వేడుకుంటున్నా, ప్రత్యుత్తరం రాలేదేంటి అన్న ప్రశ్న మీలో కలగవచ్చు. ఎవరికైనా జవాబు ఇస్తాడు. ఆయన ఎవరికి ఉత్తరం ఇస్తాడు? బైబిల్ గ్రంథంలో నుంచి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చదువుకున్న కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వాక్యం. 91వ కీర్తన 15వ వాక్యం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దేవునికి మహిమ కలుగునగాక. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి తోడయ్యింది, ఉత్తరం ఇచ్చేదను. శ్రమలన్నిటిలో నేను అతనికి తోడయ్యుండి అతన్ని విడిపించి గొప్ప చేసేది. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి మనం ఏం చేయాలట? మొరపెట్టాలి. మన విషయాలన్నీ ఆయనకి బాహటంగా తెలియపరచాలి. ఈ వాక్యానికి అనుగుణమైనటువంటి మరొక మాటను కూడా చదువుకుందాం. కీర్తనలో 119వ కీర్తన 26వ వాక్యం కూడా చదువుకుందాం. 119వ కీర్తన 26వ వాక్యం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. చాలండి. ఏందండా? నీవు నాకు మొరపెట్టగా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి అతని శ్రమలన్నిటిలో నుంచి అతను విడిపించి గొప్ప చేసేదని. దేవునికి మహిమ కలుగునగాక. మొరపెట్టే అనుభవం, మన విషయాలన్నీ ఆయనకు తెలియపరచాలి. ఈ వాక్యం ఏమని రాస్తుంది? నా చర్య అంతటిని నేను చెప్పుకొనగా. చర్య అంటే అర్థమేంటి? ప్రతి విషయాన్ని, ప్రతి పనిని దేవునికి మనము చెప్పుకోవాలి. నా చర్య అంతటిని నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనము చెప్పుకోవాల్సిన చోట చెప్పుకో, ఎక్కడెక్కడో చెప్తూ ఉంటాం. వింటున్నారండి? తీర్చగలిగిన వాళ్ళ దగ్గర చెప్పం, ఎక్కడెక్కడో చెప్తూ ఉంటాం. ఎవరి చెప్పుకోవాల్సిన దేవుని సన్నిధిలో నీ చర్య అంతటిని తెలియపరచాలి. నీ విషయాలన్నీ ఆయనకు పాఠంగా చెప్పాలి. నీవు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా.
చెప్పవలసిన ఆయనకి చెప్పరు, కానీ మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారని గమనించుకొని వారికి చెప్తాం. ఆ మధ్య మా పాస్టర్ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చింది. మా పాస్టర్ గారిని అంటది, పాస్టర్ గారండి ఒక వారం రోజుల పాటు ఉపవాసం ఉండి కుటుంబంలో సమస్యలు ప్రార్థన చేయండి అంటుంది. ఏంటిదంట? ఏంటంటే వారం రోజులు ఉపవాసం ఉండి నా కోసం. అబ్బా బాబా, ఆ మాత్రం తిని తిరుగుతూ ఉంటుందంట. ఏం చేద్దే? ఆమె తిని తిరుగుతూ ఉంటుంది. ఏమండి పాస్టర్ గారు ఏం చేయాలి? ప్రార్థన మందిరంలో ఆమె దావతుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆమె ఫంక్షన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమని ఎక్కడ రచ్చబండ కార్యక్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. ఆమె నేరుగా వచ్చి మళ్ళీ సేవకుల దగ్గర ఏం చెప్తుంది? పాస్టర్ గారు అని మా కోసం ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారు ఏం తెలివి తక్కువడు కాదు. ఎట్టంటోళ్ళని ఎంతమంది చూస్తుంటాడు సేవలో. ఆయన అన్నాడు, ఏమమ్మా ఈ మాట నాకు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, గత రాత్రి దేవుడు నాతో చెప్పాడు, నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పు, ఆయన నీ కోసం వారము దినాలు ఉండి ఉపవాస ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. మంచిదేనమ్మా, తప్పకుండా ఉపవాసం ఉంటానమ్మా. అయితే నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి. నిన్ను దర్శించిన దేవుడు ఆ రాత్రికి, ఈ రాత్రి నేను ప్రార్థనలో ఉంటాను, ఆ దేవుడు నా దగ్గరకు కూడా వచ్చి ఇదే మాట చెప్పాలి. పలానా సహోదరు వచ్చింది కదా, అందుకని ఆమె కోసం నువ్వేం చేయాలా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట మా పాస్టర్ గారు ఎందుకు అన్నాడు అనుకుని నేను వాక్యంలో ఎట్టంటిది ఎక్కడన్నా ఉందా అనుకుని గమనించాను. ప్రతిదీ కూడా వాక్యము ద్వారా మనం మాట్లాడాలి. పేతురు ఏం చేస్తున్నాడు? మిద్దె మీద ఉండి ప్రార్థన చేసుకున్నాడు. చతుస్పాద జంతువులన్నీ వచ్చి దుప్పటి చెంగు దిగింది కదండి. కొర్నేలేమో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ధర్మకార్యాలు చేసి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అందరిని పిలిపించి భక్తి కలిగిన వాడు కనుక ప్రార్థన చేసుకున్నాడు. ఈ కొర్నేలి దగ్గరికి దేవదూత పంపబడింది. కొర్నేలితో అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు ఎప్పే అనే ప్రాంతానికి కొందరు మనుషులు పంపించి పలానా చోట పేతురు అనబడినటువంటి వ్యక్తి ఉంటాడు, ఆ దైవ సేవకుని ఇంటికి పిలిపించుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దైవ సేవకుని ఇంటికి వచ్చాడంటే నీ ఇంట్లో అడుగు పెడితే నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఆ మాటలు వింటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది అని దేవుడు ఎవరితో చెప్పాడు? కొర్నేలుతో చెప్పాడు. ఆ దేవుడే నేరుగా వెళ్ళి పేతురుతో కూడా మాట్లాడాడు. ఏమని? పేతురు నీ దగ్గరికి కొందరు మనుషులు వస్తారు, నువ్వు మారు మాట మాట్లాడుకుని లేచి పలానా చోట ఇటాలీ పటాలం అనబడిన పటాలలో కొర్నేలు అనబడినటువంటి వ్యక్తి ఉంటాడు, ఆ కొర్నేలు దగ్గరికి వెళ్ళిపో. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో రక్షణను నేను కలగజేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అప్పుడప్పుడు కనబడతారు. వింటున్నారండి? పాస్టర్ గారండి మా కోసం 2 రోజులు పోసుకునండి, పాస్టర్ గారు మా కోసం 3 రోజులు పోసుకునండి. నువ్వేం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేద్దాం సంగమా, మనమందరం కలిసి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అన్నాం అనుకో, కొంతమంది నోట ప్రార్థన రాదు. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రే స్తోత్రే ஏசப்ப நன்றி நன்றி கிருபை 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 நன்றி ஏசப்பா స్తోత్రే. ఇదే రెండో పదం లేదు. కొంతమంది ప్రార్థన చేయమన్నాం అనుకో, యేసయ్యా యేసయ్యా అయ్యా అయ్యా. ఏమైందయ్యా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది ప్రార్థన చేయరు. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకో, అవును నాయనా, అవును ప్రభువా, ఎస్ జీసస్, థ్యాంక్ యూ గ్లోరీ డాడీ, ఎస్ డాడీ. ఏంటిదే? ఎస్ డాడీ, ఓ వండర్ఫుల్ గాడ్, ఓ జీసస్. నువ్వు కూడా చెయ్యాలా వద్దా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెబుదా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలో వ్రాయబడింది, ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలా?
ఆయనకు మన చర్య అంతటియో తెలియపరచాలి. మన ప్రతి పరిస్థితిని ఆయన సన్నిధిలో బాటంగా తెలియపరిచి ఆయన వైపు చేతులు చాపి నువ్వు వేడుకోగలిగితే ఆయన నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. విననేరకుండునట్లు, నేను ఎలా స్కేల్లో చెప్తున్నా అట్లా చెప్పాలా. విననేరకుండునట్లు, రక్షింపనేరకుండునట్లు. అబ్బే ఈ సరుకు చాలా మంది దగ్గర గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. విననేరకుండునట్లు గట్టిగా, రక్షింపనేరకుండునట్లు. అది మనకి తెలిస్తేగా చెప్పడానికి. ఎన్ని వాక్యాలు వింటాం. ఇది చాలా చిన్న సెంటెన్స్. ఇది ఇప్పుడు మరలా చెప్తారా? అది చెప్పిందని గుర్తుపెట్టుకుని చెప్పండి మరలా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండునట్లు ఆయన చేతిలో కొరచ కాలేదు. నువ్వే స్థితిలో ఉన్నా ఆయన చేయి చాచి నిన్ను ఆదుకోగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొట్టి పొట్టి చేతులు వేసుకుని లేడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ బాధను అనుభవిస్తున్నా, ఏ కన్నీళ్ళ భయమైన జీవితాన్ని జీవిస్తున్నా, నా దేవుడు తన దక్షిణాస్త్రమును చాపి సాహస కార్యములు చేసి ఆయన తన పోవు చాపి నీ కన్నీళ్లను తొడవగలిగిన వాడు. తన దక్షిణ హస్తమును చాపి తన బాహుబలముతో నిన్ను ఆదుకొనుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 30:19 బైబిల్ తెరవన్నా అలాగే పట్టుకుని ఉన్నాం. సియోనులోని యెరూషలేములోని ఒక జనము కాపురం ఉండెను. అబ్బా మాట నోట్ చేసుకోవాలి మీరు. చాలా ముత్యములాంటి మాట. జనమా నీవికి ఏమాత్రము కన్నీళ్ళు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడంట జనమా ఇక నువ్వు ఏమాత్రం కన్నీళ్ళు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును. ఆయన నీ మాట విని నీకు ఉత్తరం ఇచ్చును. తర్వాత చదవమ్మా. వెంటనే అన్న మాటలేదు అక్కడ. ఆయన నీ మాట వినగానే వెంటనే ఉత్తరం ఇస్తాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా. జనమాయిక నువ్వునే మాత్రము కన్నీళ్ళు విడవవు. నిశ్చయముగా ఆయన నీ మనవి ఆలకిస్తున్నాడు. ఆలకించిన వాడు వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడు. ఇక ఆలస్యం లేదు, ఇక తడువు చేయడు. ఎవరిని తర్వాత చేస్తాను అనేవాడు కాదు, చేజారిపోయింది అనేవాడు కాదు. వెంటనే తక్షణమే ఆ క్షణమందే నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను ఆదుకోగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఆ తల్లి భోజనం చేస్తూ అని ఆ కొడుకుని పిలిచి చెప్పిందంట, రే బాబా నాన్న కొంచెం ఎక్కులు బట్టి నీళ్ళు తీసుకురారంటే, తినేటప్పుడు ముందు నీళ్ళు తెచ్చుకోవాలని తెలీదు అంటున్నాడు. ఏంటిదే ఈ ఎక్కులు పడి ఎంతసేపు ఉంటుంది ఆ తల్లి? ఎంతమంది లేరండి ఎట్టండి ప్రబుద్ధులు లేరా? ఆ తల్లి అల్లాడిపోతుంది.
ఆమె పెట్టకపోతే నోట్లోకి ముద్ద దిగదు, నీకు రాదు. వండేదామే, కడిగేదామే, ఊడ్చేదామే. తల్లులకు నిండు మనసుతో నా చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నానమ్మా. మీకు దేవుడు మీకు మంచి దీర్ఘాయునిచ్చి బలపరచునుగాక. చెప్పినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం ఉండాలా వద్దా? మనకు గాదులే అన్నట్టు కూర్చున్నారు ఏంది? గట్టిగా చెప్పండి. నిజమండి, మీకున్న ఓర్పుకి బాబా ఉదయం లేచిన కాడి నుంచి ఓడవటం, కడగటం. మా నోళ్ళని కనుక ఒక్కసారి బ్యాచిలర్గా మిమ్మల్ని పెట్టాలి, మిమ్మల్ని కంపు చేసి పడేస్తారు ఇల్లంతా. నిజం, ఇది తథ్యం, అంతే వాస్తవమైన మాట. ఊడ్చుకోవాలన్నా, కడుక్కోవాలన్నా, ఉతుక్కోవాలన్నా ఎంత కష్టమో, వండుకోవాలన్నా ఎంత కష్టమండి. చేయలేం, మన వల్ల కాదు. నీవైనా నేనైనా ఎవరిమైనా. ఏమండి వీళ్ళకి ఎంత ఓర్పు అండి. ఆ తల్లి నీళ్ళు ఎవరో వద్దాడు అనగానే అంటున్నాడంట, తినేటప్పుడు ముందు నీళ్ళు తెచ్చుకోవద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు వెంటనే నీ మాట వినగానే, నీ మాట ఆయన యొద్దకు వెళ్ళగానే తక్షణమే కార్యము జరిగిస్తాడు. నీ కుటుంబంలో నా దేవుడు అద్భుతమైన కార్యములు తక్షణమే జరిగించునుగాక. ఇక ఆలస్యమేమీ లేకుండా నా దేవుడు నీ స్థితిగతులు మార్చునుగాక. దైవజనుడు హిజ్కియా రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి చెప్పాడు, ఏమని? రాజా, దీపం ఉండగా నేను ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. సేవకుడు ఎప్పుడన్నా కఠినంగా, ఎంత కఠినమైన మాట చెప్పండి ఆ మాట, అవునా కదా? దీపం ఉండగా ఇల్లు చెప్పబెట్టుకో అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోకముందే నీ బతుకుని సరి చేసుకో. మన మాటలో చెప్తున్నాను నేను అన్నాను అనుకో, కొంతమంది ఈ మూతి ఇటు తిప్పి పైకి తిప్పి కింద తిప్పి ఎన్ని వంకలు తిప్పుతారు. కానీ ఆ సేవకుడు మాత్రం ఏమనుకోకుండా దేవుడు చెప్పమన్నాడు కనుక నేను చెప్పాలి, దేవుడు చెప్పమన్నాడు కనుక చెప్పాలంతే. అప్పుడప్పుడు కఠినంగా కూడా ఉంటుంది దేవుని వాక్యం. గట్టిగా చెప్పండి. రాజా, దీపం ఉండగానే నీళ్ళు చక్క పెట్టుకో అని అన్నాడండి అని చెప్పేసి వచ్చేసాడండి. హిజ్కియా రాజు ఏం చేశాడో తెలుసా? నన్ను ఎందుకు ఇలాగా అన్నాడు అని అనలా, నన్ను ఎందుకు ఇలాగా అన్నాడు అనలా. తక్షణమే వెంటనే ఎవరిని గోడ తట్టు తన ముఖం తిప్పుకుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నేను సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నేను ఎట్లు బ్రతికి ఉన్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, నా బ్రతుకు ఎలాంటిదో, నేను ఎలా ప్రవర్తించానో సమస్తమును చూచుతున్న దేవుడు ప్రభువా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంటే తక్షణమే దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకుడు వచ్చి చెప్పాడండి. చెప్పాలో బయటికి వెళ్తున్నాడా ప్రవక్త? నడివిశాలకు వెనక మునిపి మరలా దేవుడు కల్పించుకొని ఈ దైవ సేవకునితో చెప్తున్నాడు, దైవజనుడా, నువ్వు మరలా ఈ హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళావు. ఏంటి ప్రభువా? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగెత్తున్నానని చెప్పు పో అన్నాడు. ఇప్పుడే చేస్తావని చెప్పమన్నావు, మరలెట్టన్నా. ఇప్పుడు వెళ్తే ఆ రాజు ఏమనుకుంటాడు అని అనుకోవాలి. ఆయన కూడా, ఆ దైవ సేవకునికి తెలుసు, ఆ హిజ్కియా రాజుకి తెలుసు. ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు తక్షణమే వెంటనే ఇక ఆలస్యం లేకుండానే ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన దేవుడని వారు ఎరిగారు. దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఏమని? రాజు దగ్గరికి వెళ్ళి దైవజనుడు చెప్తున్నాడు, రాజా, నీవు కన్నీళ్ళు విడుచుట ఆయన చూచాడట. ఇదిగో నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేశాడండి, చెప్పాలి, ఆలస్యం చేశాడండి. వెంటనే ఇక ఏమాత్రం తడువు చేయకుండా, ఆలస్యమే లేకుండా ఒక విధవరాలు, తనకి ఏకైక ఒక కుమారుడు,
ఆ తల్లి తన కొడుకు కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు. అమ్మా, ఎదలో నొప్పిగా ఉందే, గుండె భారంగా ఉందని ఆ కొడుకు ఏడుస్తున్నాడండి. ఆ కుమారుని యొక్క కన్నీళ్ళు ఆ తల్లి చూడలేకపోతూ ఉంది. గుండె పట్టుకుని ఏడుస్తున్నాడు. భర్త చనిపోయాడు, విధవరాలు. లేచి ఆ ఊర్లో పెద్ద ఆసాం ఉంటే ఆసాం దగ్గరికి వెళ్ళిందట. అయ్యా, నాకెవరు లేరయ్యా, ముందు వెనక నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు బాబు, గనుక నా కొడుకు గుండె నొప్పితో బాధపడుతున్నాడు, దయచేసి ఎవరినన్నా డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించునైనా, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు అని ఏడుస్తుంది. వెంటనే ఆసాం కనికర పడిపోయి డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. అయ్యా, ఎక్కడున్నావు, దయచేసి మా ఇంటి ప్రక్కన ఒక తల్లి ఉంది, విధవరాలు, ఆ కుమారుడు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు, గుండెలో నొప్పుకుందట, దయచేసి రండి అని ఫోన్ చేసి చెప్పాడని. ఈమె ఇంటికి వెళ్ళి అలా 5 నిమిషాలు అయిందో లేదో వెంటనే డాక్టర్ గారు వచ్చేసాడట. వచ్చి బాబు ఎక్కడుంది అని, ఏమైంది నాయన అని పలకరించి ఒక ఇంజక్షన్ ఇచ్చి, తెగిపోదాబా, ఏం కాదులే, నీకు ఆరోగ్యం అనుగ్రహించబడితే ఇక సంతోషంగా పో అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పోన్లే నా కొడుక్కి బాగుపడింది అని సంతోషించి అంతలో దిగాడంట ఒక ఆయన సైకిల్ మీద. దిగి డాక్టర్ గారు పరుగు పరుగున ఇంట్లోనికి వచ్చి, వింటున్నారా జాగ్రత్తగా, పరుగున ఇంట్లోనికి వచ్చి ఆ తల్లితో అన్నాడట, ఏమ్మా ఎక్కడా, మీ అబ్బాయికి ఏమైంది అన్నాడట. అప్పుడు ఆమె అన్నదంట, ఏంటండి డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారే, ఓ 10 నిమిషాల క్రితం మీరు వచ్చి ఇదిగో నా కుమారుడికి బాగోలేదంటే ఇదిగో ఇంజక్షన్ చేసి వెళ్ళావు కదా అని అంటే, లేదమ్మా, ఈ ఊరికి మా ఊరు ఎంత దూరం చెప్పింది ఎప్పుడు, నేను రావడానికి ఇంచుమించు ఒక 20 నిమిషాలు పట్టింది అక్కడి నుంచి రావడానికి, నేను ఎప్పుడు వచ్చానమ్మా, నేను రాలేదమ్మా, నేను అట్లా రాలేదమ్మా, నేను ఎప్పుడు వచ్చానమ్మా అని చెప్పి ఆ డాక్టర్ గారు అంటుంటే ఆ తల్లి ఏంటంట వెంటనే ఆమెకి ఫ్లాష్ అయిందంట. ఏంటో తెలుసండి, ఏమండి, తన కుమారుణ్ణి ఆ క్షణం మందు బాగు చేయడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ డాక్టర్ అయినా ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు, ట్యాబ్లెట్లు రాసేటప్పుడు పైనంట, నేను ఈ మధ్య క్రొత్తగా విన్నాను, ఒక గొప్ప సేవకుడు చెప్తే విన్నాను, ఆ పైన ఒక అంకె రాస్తాడంట. అదేంటో తెలుసా, దేవుడు తప్ప ఈ వ్యక్తిని మందులు కూడా బాగు చేయలేము. ఆ పైన ఒకటి రాసి తర్వాత ప్రిస్క్రిప్షన్ రాస్తాడంట, ట్యాబ్లెట్లో ఏమేమి వేసుకోవాలో రాస్తాడట. వింటున్నారండి మీరు? అది రాసిన తర్వాతే ట్యాబ్లెట్లు ఇస్తాడట, ఆ ట్యాబ్లెట్లు రాస్తాడట. దాని అర్థం ఏంటో తెలుసా, ఈ లోకంలో, వింటున్నారా, ఆ రోగానికి ఉపశమనం కలిగించేవి కొన్ని ఉండొచ్చు, కానీ సంపూర్ణంగా బాగు చేయగలిగిన దేవుడు తప్ప ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బ్రతికించగలిగిన వాడు, సజీవునిగా నిలపగలిగిన వాడు, దీర్ఘాయువును దయచేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు లేరని ఆ తల్లి ఫ్లాష్ అయిందంట వెంటనే. వింటున్నారా? డాక్టర్ గారు అన్నాడు, ఇప్పుడే వచ్చానమ్మా, నేను ఇదివరకు ఎవరు వచ్చారో నాకు తెలియదు. మన దేవుడు ఎవరో తెలుసండి, వెంటనే కార్యములు చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తక్షణమే నీ పక్షమే నిలిచి అద్భుతమైన కార్యములు చేయగలిగిన వాడు. ఆలస్యం ఏమి చేయడు. నీ చర్య అంతటిని దేవుని సన్నిధిలో ఏం చెప్పాలి, మన చర్య అంతటిని ఆయనకి, అంటే మన ప్రతి పరిస్థితిని ఎప్పుడైతే ఆయనకి చెప్తామో, నా జనులేక ఎన్నడు జనమాయిక నువ్వు నేమాత్రము నువ్వు మొర్రపెట్టిగా నేను దానికి ఉత్తరం ఇచ్చి నిశ్చయముగా నేను కరుణిత్తు. తర్వాత ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
పిలిచినా పలికే దేవుడైనా, వెను వెంటనే ఏమని ప్రత్యక్షమయ్యే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు మనం చర్య అంతటిని చెప్పినప్పుడు ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెను వెంటనే మన పట్ల ఆయన కార్యం చేస్తాడు. ఆయన ధైర్యపరుస్తాడు, ఆయన ఆదుకుంటాడు. ఆయన ఎన్నటికీ మనల్ని విడువక మన పక్షమే నిలిచి వెను వెంటనే నూతనమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి చదువుకుందాం. అస్తమయం నైవేద్యము అర్పించు సమయమున, గట్టిగా త్వరగా చదవాలి. ఎలాగ ప్రార్థన చేశాను? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు, యాకోబుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకునై ఉన్నానని, ఈ కార్యములన్నీయో నీ సెలవు చేతనే చేసి తిననియో ఈ దినమున కనపరచుము. యెహోవా ప్రార్థన ఆలకించుము. యెహోవా వైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములలో నీ తట్టు తిరగ చేయవాడవనియు, ఈ జనులకు తెలియచేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచూ ఉండగా యెహోవా అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలి పశువును, కట్టెలను, తాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసాను. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద డిబేట్ అంటే తెలుసా? పెద్ద డిబేట్ జరుగుతుంది. ఎవరెవరికి? చర్చా వేదిక అనుకోండి. చర్చ అంటే మళ్ళీ మనం చర్చ అనుకున్నారు కానీ మీరు చర్చా వేదిక డిబేట్. ఏమండి, బయలు ప్రవక్తలకి, ఏలియా సేవకునికి వాళ్ళేమంటున్నారు? మా దేవుడు గొప్ప, మా దేవుడు శక్తి కలిగిన వాడు, మా దేవుడు పిలిస్తే పలికేవాడు, మా దేవుడు మా పక్షమై ఉన్నాడు, అద్భుతములు చేయవాడు. వాళ్ళు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. ఏమండి, ఇటువైపు చూస్తేనేమో అటువైపు చూస్తే ఎంతమంది ఉన్నారు? బయలు ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, వందల సంఖ్యలో. ఇటు చూస్తేనేమో ఏలియా సేవకుడు తప్ప మరెవరు? పెద్ద డిబేట్ అండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. అది నేను ప్రైజ్ ది లార్డ్ అనగానే మీరు వెంటనే రెస్పాండ్ కాలేదని నేను అన్నా. ఇక నేను ఏం చెప్తే అది చెప్పుకుంటూ పోతాను. గమనించాలా వద్దా? ఇక తలను పైకి ఎత్తిన వైపు చూడండి మీరు. అందుకే మీరు సిట్ రైట్ ఉన్నారు లేదని గట్టిగా లేని చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. పెద్ద డిబేట్ జరుగుతుందండి. వాళ్ళందరూనేమో అన్యజనులు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటున్నారు. ఏలియా సేవకుడు ఒక్కడే నిలబడ్డాడు. ఏలియా సేవకుడు నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నేను నీ సేవకునై ఉన్నానని, నీ సెలవు చెప్పున ఈ కార్యములన్నీ నేను చేస్తున్నానని, వీళ్ళ హృదయాలన్నీ నీ వైపు త్రిప్పే దేవుడు అని, నీకు అసాధ్యమనేది ఏదీ లేదని ఈ సర్వలోక నివాసులు తెలుసుకునేటట్లుగా
అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నంతలోనే ఒక గొప్ప వినూత్నమైన అగ్ని దిగి వచ్చింది, సమస్తమును దహించి వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, ఆయన సన్నిధిలో చర్య అంతటిని, అంటే మన ప్రతి విషయాన్ని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తక్షణమే వెంటనే ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. రెండవదిగా ఆయన మనకు ఉత్తరం ఎప్పుడు ఇస్తాడో తెలుసా? జవాబు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. ఆ మాట మీరు చదువుతారు, బాగుంటుంది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 22వ వాక్యం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించబడిన వాడను. చాలండి, చూశారండి ఎంత రోషమో. ఏలియా సేవకుని తలను పైకెత్తిన వైపు చూడాలి. నేను ముగింపులోకి వచ్చేసాను. ఏలియా సేవకుడు ఎవడట? ఎలాంటి వ్యక్తి అంట? శేషించబడిన వారిలో రోషము కలిగిన వాడిని. యెహోవా సేవకులో నేను ఒక్కనే. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఒక్కనే. వాళ్ళు అట్లా ఉన్నారు, వీరు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని వారిని వీరిని చూడట్లేదు. శేషించబడిన వారిలో యెహోవా సేవకుల్లో నేను ఒక్కనే రోషము కలిగిన వాడును. నేను ఒక్కనే. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నీ కొరకు నిలుచున్నానయ్యా, నేను నీ కొరకు జీవించుతున్నానయ్యా, నిన్ను చూడాలని నీ కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నాను బావా. దీని అర్థం ఏంటో చెప్పనా? ఎవరు ఎట్లా ఉన్నా నేనైతే నేను ఒక్కడిని నీ కొరకు నిలబడతాను. దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా లేలి చెప్పండి. మరలా చెప్తున్నాను, ఎవరు ఎట్లా ఉన్నా, వారు ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఆ ఆత్మీయతలో ఉన్నా లేకపోయినా, వారు తొలగిపోయినా, వారు ఆ స్థితిగతుల్లో లేకపోయినా, వారు ఆత్మీయతలో నుంచి వైదొలిగిపోయినా, ఎవరు ఎట్లా ఉన్నా నాకు సంబంధం లేదు. కానీ యెహోవా సేవకుల్లో శేషించబడిన వాళ్ళు నేను ఒక్కనే రోషము కలిగిన వాళ్ళు. నువ్వు చెప్పగలవు ఈ మాట? నువ్వు చెప్పగలగాలి ఈ మాట. అప్పుడే నీ మొరాలకిస్తాడే. వింటున్నారా? ఎవరు ఎలాగున్నా నేను ఒక్కడినే రోషము కలిగిన వాడు. చెప్పండి, మీరు చెప్పగలరు ఈ మాట? నేను ఒక్కడే రోషము కలిగిన వాడును. నేను ఒక్కదాన్నే రోషము కలిగిన దానను. నేను నీ కొరకు ఎదురు చూసేదానను. నీ కొరకు వేగిరపడి నీ వైపు నీ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నీ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నాను. వాళ్ళంతమంది ఉన్న యెహోవా సేవకులు ఒక్కడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనోల భక్తి ఎలా ఉంటుందంటే, వాళ్ళు నిలబడితే నేను కూడా, వాళ్ళ ముందు సాక్షిగా లేచారు. ఎవరు లేస్తారు? ఎవరైనా లేస్తే మనం కూడా, ఎవరన్నా ముందుకు వచ్చి ముందుకు ఏదన్నా చేస్తే మనం కూడా, అది కాదు. ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలా, ఎవరు ఎలాగున్నా నాకు సంబంధంలా, నేను ఒక్కడిని యెహోవా చేత శేషించబడిన వారిలో రోషము కలిగిన వాడను, రోషము కలిగిన వ్యక్తినని మీరు చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు రోషము కలిగిన వ్యక్తిని నేను ఒక్కడే. నిజమండి. వాళ్ళంతమంది ఉంటే ఒక్కడు ఎంత సవాలుగా నిలబడి ఉంటాడు, ఎంత ధైర్యం ఉంటే నిలబడి ఉంటాడు. ఆయన కనుక ఏలియాను కనుక పిలిచి, ఏందయ్యా నీ ధైర్యం అంటే, ఏందయ్యా నీ ధైర్యం అంటే ఏమని చెప్తాడు ఆయన? నీవే నా ప్రాణము
నీ కృపయే నీవే నా ధైర్యము, నీ అబ్బా బాబా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏందై నీ ధైర్యం చెప్పాలి గట్టిగా. ఏమని ధైర్యం? ఏంది ఇంత రోషం, ఇంత వైరాగ్యం ఏంటి? ఇంతగా నీవు నిలబడటానికి ప్రబలమైన కారణం ఏంటంటే యెహోవా చేత శేషించబడిన వారిలో నేను ఒక్కడినే రోషం కలిగిన వాడను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. రోషం లేదు కొంతమందికి. ఏం కావాలా? మన వాళ్ళ కోసం ఒక ఉపమానం చెప్తాను, గట్టిగా లేదు చెప్పండి. దానికి కూడా బద్ధకంగా చెప్తున్నారు, కొంచెం గట్టి చెప్పు. ఒక ఆయన మా ఊరు సైడ్లేండి, మా ఊరు సైడ్, ఎందుకంటే మా ఊరు సైడ్ కోడి పందాలు వేస్తారు కనుక అందులో ఒకడు అనుకున్నాడట, ఒరే ఈసారి మనం ఎరగదీసేద్దాం, గెలుపు మందే, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మన కోడే 10 కోళ్ళన్నా కొట్టాలి, గెలవాలి మనం. ఏం చేయడం అంటో తెలుసా? ఒక సంవత్సరం ఉంది కదా కోడి పందాలు అన్నట్లుగా ఒక కోడిని తెచ్చాడట. కోడిని తెచ్చి రోజు ఆయన కోడికి పెంచుతూ అన్నీ వేస్తా పెంచుతూ ఆయన త్రాగేది కూడా దానికి పోతున్నాడట. మజ్జిగ అనుకున్నారు కానీ మీరు, మన వాళ్ళకి 20 రూపాయలు చేసా. ఎంత? నేను ఆ మధ్య ఒక ఆమె ఇలా పడింది, అక్క చూసి ఎవరు పడిపోయారో డబ్బు అంటుంది. నాకు తెలియక వచ్చిన కొత్తలో నేను వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు అంటున్నారు అన్న మంచినీళ్ళు తాగిందిలే అన్నాను. మంచినీళ్ళు తాగితే పడిపోతారా అనుకుంటున్నాను నేను, నాకేం తెలుసు. పడింది అంతే. గట్టిగా లేదు చెప్పండి, కొంచెం గట్టిగా. అది కూడా తాగుబోతు కూడా అయిపోయింది. ఏ కోడే? కొంచెం గట్టిగా చెప్పండి, మీరేం తాగినట్టుగా మాట రావట్లే. ఏ కోడే? తాగుబోతు కూడా అయిపోయింది. దానికి తోడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇది రేపు పొద్దున్న కోడి పందాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదు మీరు? కోడి పందాలకి ఒక కత్తె పెడతారండి, కత్తె, కోడి కత్తె. అదేమవుతుందో తెలుసా? దాన్ని ఒక 2-3 యాతలకే ఎగిరిందంటే చాలు, బలమైందైతే 2 దెబ్బలు కొట్టేద్దంతే. పెద్ద ఎక్కువ సేపు కూడా ఏం జరగదు. కోడి పందాలు అంటే ఒక 10 నిమిషాలు కొట్టుకుంటాయేమనుకుంటారు. కత్తి ఉంటుంది కదా, 2 దెబ్బల్లోనే ఫినిష్. ఈయన ఏం చేశాడో తెలుసా? నా కోడి బలంగా ఉండాలి, దేనికి తల వంచకూడదు. ఈ సంవత్సరం మనం గెలవాలా, ఏంది గెలవాలరా మనం అని చెప్పాడట. రోజు ఏం చేస్తున్నాడంటే ఒక కత్తి తీసుకుని రోజు దాన్ని ఎట్ట గుచ్చుతున్నాడు. ఇట్టా ఫస్ట్లో అనేది, తర్వాత అంటం మానేసిందంటే. ఏమన్నా గుచ్చాడు. ఎందుకు? దెబ్బలకు తట్టుకోవాలా. ఇక చూడండి, కోడి ఇంతలా ఉంటే దాన్ని పట్టుకుని పోయాడట కోడి పందానికి. పోతే అందరూ అంటున్నారంట, ఫ్రెండ్స్, రే ఈసారి మందే గెలిపో, మందే. మొత్తానికి ఆడికి వెళ్ళిన తర్వాత కోడిని వదిలితే ఆ ఎదురున్నటువంటి కోడి ఎగిరెగిరి తంతుందట. ఉంటున్నారా? ఎగిరెగిరి తంతుంటే ఒక్కొక్క దెబ్బకి అని పోతుందంట. ఎందుకు? దేనికి అలవాటు పడింది? దేనికి? అది గట్టిగా వెళ్ళి చెప్పండి, మీకు బాగానే అర్థమైపోయింది. దానికి రోషం ఉందా? అందరూ అంటున్నారండి, సిగ్గులేని కోడిని తెచ్చేవేంద్రా నువ్వా అని. దాన్ని ఎన్ని పోట్లు పొడిచినా, ఎన్ని దెబ్బలు వేసినా అని పోతుందంట. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మనోళ్ళకి కూడా ఏమనుకోమకండి, కొంతమందికి రోషం లేదు. ఏం లేదా? అది రోషం కావాలా, ఆత్మీయ రోషం. మళ్ళీ నేను ఇట్టన్నానని చెప్పి తర్వాత నేను చెట్టు తిప్పి ఇన్ని వంకలు ఉంటే అన్ని వంకలు తిప్పిపోయావు. కానీ ఇది కాదు. ఏ రోషం?
ఏ రోషం? కొంచెం గట్టిగా. యెహోవా చేత శేషించబడిన సేవకులు నేనొక్కనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా సేవకుడు ఎట్లా నిలబడ్డాడండి? ఆత్మీయ రోషం కావాలి. వాడు నిలబడలేదు కదా, నేను కూడా నిలబడతాను ఏమనుకుంటారో, వాళ్ళు రాకొచ్చారు మళ్ళీ నేను రాకపోతే నన్ను ఈమె ఎప్పుడు భక్తురాలు అయిందిరా బైబిల్ పట్టుకుని పోతున్నా అని అంటారేమోనని మానేసిందట. ఏమని అనలాలో ఈమె ఊహించుకోవటమేగా. నేను ఒక మాట మీతో సూటిగా చెప్పనా, అలాంటి వాళ్ళకి మీరు సమాధానం ఏమని చెప్పాలి తెలుసా? ఒకప్పుడు నేను పాపిని, క్రీస్తు యేసు చేత రక్షించబడిన ఆయన బిడ్డను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా స్వభావాలు మారాయి, నా పరిస్థితులు మారాయి. ఇప్పుడు నేను క్రీస్తు నామమునకు ఒక పత్రికను, ఒక ప్రతిబింబాన్ని, క్రీస్తు నామాన్ని ప్రతిబింబించే ఒక విలువైన సాధనం నేను. యెహోవా చేత శేషించబడిన వారిలో గట్టిగా నేను ఒక్కడినే, నేను ఒక్కదానినే. ఎవరు ఎట్టాకున్నా నాకు సంబంధంలా, నేనైతే నా దేవుని కొరకు రోషంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీవు అలా జీవించినప్పుడు ఆయన నీ కోసం ఏ పరిస్థితులైనా నీ ఎత్తకు దిగి రావడానికి శక్తి కలిగిన వాడు. ఓ రాజు అన్నాడు, ఆ రాజు ప్రతిమను నిలబెట్టించాడు. ఆ రాజు ఏమన్నాడు? 30 దినాలు దీనికి నమస్కారం చేయండి, ప్రార్థించండి అన్నాడు. మీరు ప్రార్థించకపోతే, నమస్కరించకపోతే మిమ్మల్ని వేడిమి కలిగిన అగ్ని గుండములో నేను మిమ్మల్ని పడేస్తానన్నాడు. ఇక షడ్రక్ మెషక్ అబేద్నెగో అనబడిన వారు పొరపాటున వారు ఏమాత్రం నమస్కారం చేయలే. వారు అంటారు, ఇదిగో ఈ సమయంలో ఇదిగో ఈ ఒక్కసారి నమస్కారం చేయి అని అంటే మీకు కఠినమైన శిక్ష రాబోతుంది. అదిగో అగ్ని 7 అంతలుగా మార్చబడిపోతున్నారట, దయచేసి మీరు నమస్కారం చేయండి అంటే వారు పొరపాటున నమస్కారం చేయడానికి సాహసించలేదు. వారు పేరు పెట్టి పిలుస్తున్నారు, నెబుకద్నెజర్ రాజా, ఇందును బట్టి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరత మాకు లేదు. మేము చెప్పవలసిన వాడికి చెప్పాం, మా క్రందలో వినగలిగినటువంటి దేవునికి మేము మొరపెట్టాం, ఆయన ఎదుట మేము విజ్ఞాపన చేశాం. మెట్టుకో వీళ్ళు తీసుకుపోయి మండుచున్నటువంటి వేడిమి కలిగిన అగ్నిగుండంలో ఎవరిని వేశారు? షడ్రక్ మెషక్ అబేద్నెగో. రాజు చూసి కలవరపడ్డాడట. ఎందుకని? రే మనం ఎంతమందిని వేసాం రా, మరేంద్ర నాకు 4 కనపడుతున్నారు, మనలో ఎవడన్నా పడ్డాడని చూడండి రా. ఏంటి మనలో ఎవడన్నా పడిపోయాడని చూడండి రా అంటే అటు ఇటు చూస్తున్నారు కానీ ఎవరు లేరా. మరి ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా వారి శ్రమల మధ్యలోనికి దిగి వచ్చాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. శేషించబడిన వాడుగా, శేషించబడిన దానిగా నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ విపత్తు కలిగినా, ఏ సమస్యలో నీకు కలిగినా, అగ్ని వంటి శోధలే కలిగినా, ఆ పరిస్థితుల్లోనికి నీ అద్దకు వచ్చి నీ పక్షమే నిలిచి వాటన్నిటిలో నుంచి నేను తప్పించుటకు యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలియా ఏమన్నాడు? యెహోవా కొరకు శేషించబడిన వాళ్ళు నేను ఒక్కడినే. గట్టిగా లేలు చెప్పండి. మీకు ఎంత స్వరం ఉంటే అంత స్వరమే తల్లి చెప్పండి. అది ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు కదండి, నేను ఒక్కనే అన్నాడు కదా. దేని ధైర్యం? ఏమిటి ఆయన ధైర్యం? నా ధైర్యం ఆయనే, నా పక్షం ఉన్నది ఆయనే,
నన్ను ఎవరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా, ఎవరు నన్ను విడిచిపెట్టినా, ఎవరు నా పక్షంగా లేకపోయినా, నా పక్షంగా ఉన్నది ఆయనే. ఆయన ధైర్యం చూశారా? ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నంతలోనే దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా సైన్యముల అధిపతియగు యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నేను నీ సేవకునై ఉన్నానని, నీ సెలవు చెప్పులే ఈ కార్యములన్నీ చేయుచున్నానని, వారి హృదయములను నీ తట్టు త్రిప్పచేయువాడవు నీవేనని వీళ్ళందరూ తెలుసుకునేటట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, ఇక ముగించలేదు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలి పశువును, కట్టెలను, తాళ్ళను, రాళ్ళను అగ్ని చేత వాటన్నిటినీ కాల్చి ఆర్పివేసినట్ట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అగ్ని అంటే దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? చెప్పాలి, ఎలా ఉంటాడో? 4 ప్లేట్లు నాయి కాదని తింటివి, స్తోత్రం చెప్పమంటే సగం చెయ్యే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలా అన్నానని మీరు బాధపడమాకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఏలియా ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఏం చేస్తుంది? మనకేమిస్తుంది? వైరాగ్యం ఇస్తుంది, రోషం పుట్టిస్తుంది. మన గుండెల్లో ఒక శ్రేష్టమైన ఆత్మకార్యము చేత మనం నింపబడినప్పుడు ఒక దైవికమైన వైరాగ్యం, ఒక రోషం. మోకాళ్ళ మీద ఉన్నామంటే దిగకూడదు, అది రోషం. ప్రార్థనలో కనిపెట్టామంటే టైం తెలియకూడదు, అది నీ రోషం. ప్రభువా నా పరిస్థితి ఇది అని చెప్పడానికి ధైర్యంగా ప్రభు ఎదుట నిలబడే రోషం. అపోస్తులు అభిషేకం పొందిన తర్వాత ఏం పొందుకున్నారు? నూతనమైన వైరాగ్యం. బలం కాదు, నూతనమైన వైరాగ్యం, రోషము కలిగి. ఒకప్పుడు పిరికి ఆత్మ పనిచేసింది. వాక్యంలో ఇలాగే వ్రాస్తుంది, మీరు పిరికి ఆత్మను పొందుకోలేదు, దత్తపుత్రాత్మను పొందలేదు, కానీ శ్రీకృతపుత్రాత్మను పొందారు. కనుకనే ఆయనను తండ్రి, అబ్బా, నాయనని మనం పిలుచుచున్నాం. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ అనే అగ్ని అభిషేకం మనలోనికి వస్తే బహుధైర్యంగా మన ప్రభు కొరకు నిలబడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంసోను అభిషేకం చేత నింపబడినప్పుడు అతన్ని కట్టారు, సంఖ్యలతో బంధించారు. అభిషేకం అతని మీదకి ట్రాగని ఇట్లా అంటే ఏమైంది? జనుపనార, ఆ మాట స్పష్టంగా రాస్తుంది. కాలిన జనుపనార ఉంటుంది, అట్లా పొడి పొడి అయిపోయిందంట. మీరు బైబిల్లో చదువుతారు. ఏమండి, దావీదు కూడా అభిషేకం పొందిన తర్వాత ఏం చేశాడు? అభిషేకం పొందిన తర్వాత తన గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళిపోతుంటే సింహాన్ని పట్టుకుని ఒక గొర్రె పిల్లను చీల్చినట్లుగా దవడ ఎముకను అట్లా చీల్చి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు సింహపు నోటు నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం చూశారా? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదు సింహపు నోట నుంచి తన గొర్రె పిల్లను అతడు తప్పించగలిగాడు, విడిపించగలిగాడు. సింహాన్ని ఒక గొర్రెని ఎలాగైతే చీల్చుతామో అలాగా దాని దవడను చీల్చాడట. వాక్యం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎవరిని నేను మింగుతున్నాను సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరంట? ఎవరిని మృంగుతున్నాను గర్జించు సింహం వలె.
అప్పుడప్పుడు కొంతమంది నాకు చెప్తారు, అన్న వాడు కుతుకు పట్టుకున్నాడు, నాకు కుతుకు ఏంటిది దూతరా దూతరా అయ్యో సూతరా. ఏమైంది? ఏం పట్టుకున్నాడా? గొంతు పట్టుకున్నారు అన్నలా, కుతికే గొంతు పట్టుకున్నాడు. ఆడెవడో వచ్చి అర్ధరాత్రి ఏం చేస్తున్నాడంట? తొక్కుతున్నాడు అన్నా. ఏం చేస్తున్నాడు? మరి ఎంతమందికి ఉందో తెలిసేటండి ఇది. కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అన్న వాడు ఎవడో వచ్చాడు అన్న, కర్రోడు నల్లోడు ఆడొచ్చి ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి ఒకటే పనిలో తొక్కుతున్నాడన్న. బైబిల్ ఏం చెప్తుంది? సాతానును మీరు శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద తొక్కుతారు కాదు, చితక త్రొక్కేదారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా తొక్కుతారంట? మరి ఆడు నిన్ను తొక్కుతున్నాడంటే అర్థం ఏంటి? ఆ రోషం లేదనే కదా, అంతేనే కదండి. ఆ రోషం ఉంటే వాడు నీ దగ్గరకు వస్తాడా? సాహసిస్తాడా? సాతానుగా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు. ఉంటాడా? బట్టలు సర్దుకుని మోటమ్మలు సర్దుకుని లగెత్తుతాడు ఆడికి. కానీ ఆడేం చేస్తున్నాడు? అర్ధరాత్రి అన్న, గత రాత్రి అర్ధరాత్రి ఏం చేస్తున్నాడు? పీక మీద వేసి అడుగేసి అంటున్నాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అభిషేకం చేత నింపబడినప్పుడు దేన్ని? సింహాన్ని నోరుని చీల్చి, నోటను చీల్చి గొర్రెపిల్లను కాపాడుకున్నాడట. నువ్వు వైరాగ్యము కలిగిన వ్యక్తివైతే నీ దగ్గర సాతానుగాడు తోక ఆడించడం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీవు గొప్ప వైరాగ్యము కలిగిన, రోషము కలిగిన వ్యక్తిగా నీ మారాలి. అగ్నిని ఆర్చే బలం దేనికి ఉంది చెప్పండి? చెప్పరేంటి? మీరు చెప్తారేమో, నేను చెవి శాలకెత్తున్నా. అగ్నిని ఆర్చే బలం దేనికి ఉంది? నీళ్ళకు ఉంది, అంతేనా కదా? నీళ్ళను ఆర్పే శక్తి దేనికి ఉంది? అగ్నికి ఉంది. మీకు అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. అగ్నిని, ఇప్పుడు పొయ్యి ఉందండి, పొయ్యిని ఎలాగాపుతావు నువ్వు? నీళ్ళు వేసేసి మంగళ్య తంతున మేయన మమ జీవన హేతున తంతి వర్ధంతియే అన్నట్టు వేస్తా ఉంది. ఇంక చూడలేదు ఇప్పుడు. నీళ్ళు చల్తివి, మళ్ళీ పెట్టి ఎత్తివి. దేని ఆపేవు అగ్నిని? నీళ్ళతో. మరి నీళ్ళను ఆర్పు చేసేది ఏంటిది? అగ్నే, అవునా కదా? పొయ్యి మీద నీళ్ళు పెట్టండి, ఆవిరైతుందా లేదా? అలాగే ఉంటుందా? మరి ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి బలి పశువును, కందకమును, కట్టెలను, ఆ రాళ్లను ఏం చేసిందంటే అగ్ని కాల్చి బూడిద చేసేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుందంటే, ఏమండి, వీటన్నిటి నీకు అట్టుగా ఉన్నది, నేను బలహీనపరిచేది, నీకు నీ యాత్రకు ఆటంకంగా ఉన్న సమస్తమును బలహీనపరిచే సమస్తమును నిర్మూలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ అగ్ని చేత నింపబడాలి? పరిశుద్ధాత్మ. అప్పుడు ఈయన వ్యక్తి ఎవరి మీదకి వస్తుంది అభిషేకం అంటే? ఏమని అభిషేకం? ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి అతడు ఎలాగున్నాడంట? యెహోవా చేత శేషించబడిన వాడిని, నేనొక్కడినే రోషము కలిగిన వాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంట? నేను ఒక్కడినే. నీవుగా చెప్పుకోవాలి, దేవుని కొరకు నేను ఒక్కడినే శేషించబడిన దానను, శేషించబడిన వాడను, ప్రభు కొరకు నేను నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సహోదరులారా, 2 మాటలు చెప్పాను. ఎవరు
ఆయన ఎప్పుడు వారి మొరాలకిస్తాడు? చర్య అంతటిని ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన ఏం చేస్తాడు? వెంటనే ఉత్తరం ఇస్తాడు. రెండవదిగా, దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడినప్పుడు వెంటనే ఆకాశం నుంచి అగ్నిని పంపించాడు, సమస్తమును దహింపజేశాడు. పరిశుద్ధాత్మని అభిషేకం దిగి వస్తుంది. నీలో నూతనమైనటువంటి కార్యములు ప్రత్యక్షపరచబడితే నా దేవుడు ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఆలకించి అమూల్యమైన కార్యములు జరిగించి తక్షణమే నీ జీవితంలో కార్యములు జరిగించి నడిపించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, మోకరించండి, ఆకాశం వైపు చేతులెత్తండి. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆకాశం వైపు చేతులెత్తి చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇక స్వరం ఎత్తాలి, ఇక ఆలస్యం లేదు.